అన్నట్టు మనం ఎన్నో రకాల నిరసనలు పోరాటాలు ఆందోళనలు చూసినాం. మా ఊరికి రోడ్డు కావాలని, వంతెన కట్టాలని, బళ్ళు కట్టాలని ధర్నాలు రాస్తారోకోలు చేసేటోళ్ళని చూసినాం. అయితే జనగామ జిల్లా జాఫర్గఢ్ జనాలు మాత్రం ఒక విచిత్రమైన డిమాండ్తోని పెద్ద ధర్నాలు చేస్తాండోళ్ళ. అరే ఆవంటే ఇసొంటి డిమాండ్ మీరు ఎన్నడిన్ లేగావచ్చు అసొంటిది అన్నట్టు. ఇంతకు దేని గురించి అంటారా? అరుచుకుందాం పారి మరి. అగో గిదేనుల్లా పోరాటము అతన్లాట. ఇక అన్నట్టు వీళ్ళు ఎవరంటారా? అగో ఫ్లెక్స్ మీద రాసిడ్రు చూడుర్రి. జనగామ జిల్లా జాఫర్గఢ్ మందుబాబులాట. వీళ్ళ డిమాండ్ ఏందో వీళ్ళ మాటలనే ఈనుర్రి. అందుకొర్రే పెద్ద మనుషులు. రావాలి జబరెడ్డి కొట్టుకుని బ్రాండ్ షాపు వెంటనే రావాలి 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 అగనట ఇనవటదా నొల్లా వీళ్ళ ఊళ్ళకట బ్రాందీ షాపు రావాలన్నట. అందుకే రావాలి రావాలి బ్రాందీ షాపు రావాలి అని ఉద్యమాలు చేస్తాండ్రు. అది కూడా వేరే ఊర్లో ఉన్న బ్రాందీ షాప్ ముంగట. బ్రాందీ షాప్ ముంగటనే కాదు ఊరి నడి చౌరస్తలకచ్చి గొంతెండిపోయేదాకా వీళ్ళ డిమాండ్ బయట పెట్టిర్రు. అయితే వీళ్ళ ఊర్లే బ్రాందీ షాప్ లేక తాగుబోతులకు మస్తు తిప్పలైతుందట నొల్ల. వేరే ఊర్లో ఉన్న బ్రాండీ షాప్ కు పోవాలంటే ముసలోళ్లకు మస్తు తక్లీఫ్ అవుతుందట. ఇక ఊర్లే బెల్ట్ షాపులు ఉన్నాయి గానీ వాళ్ళు పైసలు ఎక్కువ వసూలు చేస్తాండ్లట. ఈ బెల్ట్ షాపులు చేయబట్టి మా జేబులు ఖాళీ అవుతున్నాయి, అందుకే మా ఊర్లకే బ్రాండీ షాపు కావాలి అని ఇగో ఇట్లా డిమాండ్ చేస్తారు. కాదు జేబులు ఖాళీ అవుతున్నాయని ఎరికైనాయే, మరి తాగుడే బంద్ చేస్తే ఏమైతుందో. కానీ ఏమాట కామాటేనోళ్ళ ఎవరన్నా గాని మా ఊరికి బస్సు రావాలి, రైల్ స్టేషన్ కావాలి, బ్రిడ్జిలు కట్టాలి అని డిమాండ్ చేస్తారు. గాని బ్రాండీ షాపు కోసం ఊర్లున్న తాగుబోతులందరూ ఏకమై ఇట్లా కలిసికట్టుగా పోరాటం చేస్తాండ్లంటే వీళ్ళు షానా సిన్సియర్ తాగుబోతులు అన్నట్టు. అంతేనా కాదా? సాధారణ ప్రజలకు నష్టం కాకుండా ఉండాలంటే బెల్ట్ షాపులు పనిచేయాలి బ్రాండ్ షాపులు ఎడుకొడుకు రావాలి